హరికథలు చెప్తున్నారా? అసలు కథలు చెప్పడం హరికథలు మీ సంగతి చెప్తాను రా. అల్లుడు 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 అల్లుడు, ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అయ్యి బాబోయ్, అమ్మో అల్లుడు వాళ్ళు పారిపోయారు రా. జాగ్రత్త. అమ్ముని లైట్లు వెలిగి మనం లోపలికి వెళ్ళిపోవాలి. రే లైట్లు వెలిగిరా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం. దొంగ నాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? మిమ్మల్ని మిత్ర బడికి వచ్చారు కదరా. తెలిసిన విషయం మళ్ళా అడుగుతావేంట్రా గుండుగా? నన్ను కొడతావరా? నీ సంగతి చెప్తారా? రేయ్ ఇదేదో మన సంగతి చెప్తాడు. తలుపులు పోయండిరా, ఈ సంగతి చెప్తావు. ఏంట్రా చెప్తావు? మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రే పట్టుకోరా, పట్టుకో. ఏంట్రా యాంగిల్ వచ్చావేంట్రా? ఏం జరిగింది? ఏం సార్? అల్లుడు ఆడు ఈడు బయటికి తిరిగి వచ్చారు. బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు. అప్పుడు కూడా కొట్టాడు నన్ను. ఎక్కడా? ఆ రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది నేనే. మీరు వెళ్ళని తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. లేకపోతే ఏం సార్, పొద్దునే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావు అంట. కావాలంటే ఆ పండు అడుగు చెప్తాడు. మావయ్య రాత్రి తాగింది దిగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని రా. ఆ తలుపన సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మీ బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు. నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్కి వెళ్ళినట్టున్నావు. అది జాగింగ్ ఏంట్రా, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? సారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఇంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా వచ్చేసారా? ఏంటి ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చూస్తున్నాను. ఎవరు అక్కడ చూసుకో, కొట్టిన దాకా వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతోంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతారో చూద్దాం. సార్ వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా? ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి ఎవర్రా? నేలకంటావు రెండో కూతుర్లే. అమ్మాయి కొత్త కదా. ఏయ్ ఎతికేవా? ఏమన్నా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు, 642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్. కానీ ఇక నా వల్ల కాదు సార్. ఊరంతా వెతికాను, ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే టెన్షన్ పడకు. నేను చెప్పిన పోలికలతో ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడుందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ ఎతికే. నేనేం చూడలేదు. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్, కనిపెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది. దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మాయిని ఎలాగైనా వెతికి. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా. అంతకు మించి నాకేం తెలియదయ్యా. వాళ్ళే చేశారా ఫోను? చెప్పు, వాళ్ళే చేశారా ఫోను? లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంది. మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా. అమ్మతోడే నాకు అంతకు మించి ఏం తెలియదయ్యా. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి వచ్చిందయ్యా.
వైజాగ్ నుంచి. ఎక్కడ్రా? 9th floor. బుల్లబ్బాయ్ నువ్వు కూడా రా. అలాగే బావా, నువ్వు వెళ్ళి చూసుకోండు. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఆ అమ్మాయి దొరికిందనుకో మనందరం ఫ్రీ. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా ఓ టీ తాగుదాం రా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే, రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా, ఏంటా తొందర? ఎక్కడ రాయుడు? బుల్లబ్బాయ్ నువ్వు లిఫ్ట్లో రా. మీరు రా. మాకేం తెలియదు. రేయ్, ఏమైనా తేడా జరగాలి నరికేస్తాం మీ అందరినీ. చూస్తావేంట్రా? రే కృష్ణ, రే నువ్వేంటి ఇటు నుంచి రాలేపోయాను, అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది? రే నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్లిపోయారు. రేయ్ మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా. నేను ఎవరు సీనియర్ గారు చెప్పని చెప్పింది. ఈ లే కదా మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయటే ఉన్నారు. ఇల్లు ఇదేనా? నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలన్నీ చదువుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. వెళ్ళండి. శుభలక్ష్మి రా, తొందరగా త్వరగా. ఇటు వెళ్ళిపోదాం రండి త్వరగా. ఏ లక్ష్మి భయపడకు, నీ చెయ్యవు ఎక్కువ. నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలకు. రా రా, తొందరగా. ఏయ్, జాగ్రత్త. ఎస్, ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. వెతకండ్రా. అన్నా ఇటు ఇటు. మా అత్తయ్య. బుల్లబ్బాయ్ అచ్చుడు. నువ్వు అటు చూడు. ఒక్క నిమిషం ఆగండి. ఏయ్, దాక్కు 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 వెనకాల పదండి. 2 రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి, బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి అమ్మా తెలీదు. ప్లీజ్. తెలీదండి. ఏయ్, తొందరగా రండి. Hold on, hold on. ఆపండి. బస్ ఆపండి. రేయ్, ఎక్కడ? త్వరగా ఎక్కు. రేయ్, మీరిద్దరు ధైర్యంగా ఉండండి. అక్కడ రమేష్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. అంతా వాడే చూసుకుంటాడు. మీరే కంగారు పడదు, సరేనా? మర్చిపోయాను. అవసరానికి డబ్బులు ఉంచు, సరిపోతేగా? ఓకేరా, వెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి. Hold on, hold on, hold on. ఏంట్రా? మీరు హ్యాపీగా?
అంతా నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి, నేను Take చూసుకుంటా. care రా. రా, ఓకేనా? బాయ్. జాగ్రత్త. ఎక్కడ చంపేవారు నువ్వు? ఎక్కడ పారిపోయారు నువ్వు? జంప్ ఏంటన్నా? టీ తాగుతానికి వెళ్ళా. ఎవరు చెప్పి వెళ్ళావురా? ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా? ఏరా ఆ? ఇది బాగా ఓవర్నా? అసలు జంప్ ఏమన్నా రిటర్న్ ఎందుకు వస్తానా? చెప్పెళ్ళచ్చు కదరా. చిన్నబాయ్ ఏమైంది? దొరకలేదు అదండి. అంతా చూసాం, ఎక్కడా లేదు. రేయ్ వీళ్ళందరూ లోపలేంట్రా. ఏయ్ లోపలికి పని అంటే అడిరా. పదండ్రా. అంతా నువ్వే చేసి నీ డ్రామాలు ఆడతావురా? అక్కడ బాబు గడికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధం లేని విషయంలో నా పేరు చెప్పాడు మా మీద విరుచుపడతావురా? ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదురా? ఎందుకురా చెప్పాలి? ఆ? కృష్ణ మెల్లిగా. ఏ? 3 దెబ్బలు పడగానే 3 ఊర్లు పేరు చెప్పారు. ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెందుకురా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని నీ కాళ్ళమే పట్టడానికి వచ్చారు. కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు, వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు. మన బాబుగాడును సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి అంతే. ఓకేరా, నీకున్న గట్స్ మాకు లేవు. ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్ లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంట్రా? ఏ, వాడు నా ఫ్రెండ్ రా, హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇస్తావురా, నువ్వు గొప్పడు. మరి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు. సరేరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దోమని మా ప్రాణాలు ఎందుకు తీస్తావు? మేము మాత్రం నీకు ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్సే కదా, మరి మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండి రా. ఇంకా అనవసరం రా, నీకు స్వార్థం ఎక్కువైపోయింది. ఎవడికి లేదురా స్వార్థం. ఆ? నీకు నీ ప్రాణం. ఆ నీలకంఠం గాడికి ఆడు పరువు మర్యాద. నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు, ఆ లక్క ఏమైపోయినా పర్లేదు, తన మాత్రం సేఫ్ గా ఉండాలనే స్వార్థం. అలాగే నాకు నా ప్రేమ, నా హ్యాపీనెస్. ఒరే ఎవరో అమ్మాయిరా, మొత్తం వినేసింది. ఇట్రా ఇట్రా. వెళ్ళిపోయిందా? పారిపోతుంది, చెప్పేస్తుందేమో. రేయ్, అమ్మాయి మొత్తం వినేసిందిరా. అమ్మాయి చెప్తుంది అనుకో మన పొజిషన్. ఈ అమ్మాయి ఎవర్రా? మీరు మామూలు కారు, చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు. వాడు కూడా మామూలోడు కాదు. ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే. వాళ్ళని వైజాగ్ లో తప్పించింది కూడా వాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు. దీంట్లో తల దూర్చకుండా ఉండటమే మనకు మంచిది. ఎవరు తప్పించాడు అంటున్నావే? ఎవడు వాడు? నాకు తెలీదు బాబాయ్. బుల్లబ్బాయ్, వాడంతా నీ బయటికి లాక్కురా. చూడదే, చూడు, వీళ్ళలో ఎవడో చెప్పు. చెప్పు. చూడు, మీ నాన్న చూడు ఎలా చూసుకున్నాడు మిమ్మల్ని. ఏం లోడ్ చేశాడని ఊరంతా ముందు తలదించుకునేలా చేశారు. చెప్పు, చెప్పు వాడేవడో. వీళ్ళల్లో ఎవరికి తెలుసు నాకు తెలియాలి. ఓ నిక్కడే నరికి పోగులు పెడతా. చెప్పు, వాడికి తెలుసు వాళ్ళు ఎక్కడ ఉన్నారో. వీడేనా? చెప్పు. వీడు కదా, వీడిని చూడు. వాడేనా? చెప్పు, సరిగ్గా చూడు మీనా. చూడు, సరిగ్గా చూడు. వీడేనా? వాడే కదా. వీడా? వాడేనా? చెప్పు. వీడేనా? చెప్పు. వీడు కదా. చెప్పు. వీడేనా? చెప్పు. వీడా? చెప్పు వీడా? వీడేనా? చెప్పు. వీడేనా? వీడు కాదు. వీడా? చెప్పు. చెప్పు వీడా. వీడి ప్రాణాలు తీస్తా. చెప్పు. 5 రోజులు తిండి తిప్పులో లేకుండా తిరుగుతున్నావు. అర్థం కావట్లేదా? చెప్పు. సరిగ్గా చూసి చెప్పు. చెప్పు. నాకు తెలీదంటే నమ్మరే. వదిలిపెట్టండి. చెప్పు. చెప్పు వీడా.
చెప్పు. కళ్ళు తెరిచి చూడు మీనా. కళ్ళు తెరిచి చూడు చెప్పేనా. చెప్పడానికి కాదయ్యా బాధ, చూస్తే ఏమవుద్దా అని. రావే. చూడు చెప్పు చూడు మీనా. కళ్ళు తెరిచి చూడు చెప్పేనా. మీనా, చెప్పు. చూడు మీనా. చూడు ఈడే కదా. చెప్పు. చెప్పు మీనా. ఈడే కదా. అంతా చూసి కూడా ఎంత నాటకాలు ఆ ఎర్రబాబు గారిని ఎక్కడ దాచావు? నీ ప్రాణాలు తీసేనా నిజం చెప్పిస్తా. చెప్పు. చెప్పరా, మాట్లాడు. ఎందుకు చెప్పాలి? వాళ్ళు చేసిన తప్పేంటి సార్? వాళ్ళు ప్రేమించుకున్నారు, అది కాపాడుకోవడానికి పారిపోయారు. అది తప్ప రేయ్, ఇది మీ భాషలో కామనరా? కాదు, కరెక్ట్. ఇంకా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు సార్. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు. నేను లేనుగా. నేను లేను. వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు మీకు దొరకరు. చంపేస్తాను నా కొడక. నా ఫ్రెండ్ కోసం నేను చచ్చిపోతాను కూడా రెడీ అయ్యి. అవునా? ఒక్కడి కోసం ఎంత మంది ఫ్రెండ్స్ వదులుకుంటావో చూస్తా. ఎలా చెప్పడం చూస్తా. చావండి నా కళ్ళారా. ఏయ్, కత్తెది, ఉల్లాపాయ్. ఈ ఫ్రెండ్ కోసం చావండి రా. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. ఎక్కడ ఎక్కడ హైదరాబాద్ లేకున్నారు? వాళ్ళు హైదరాబాద్ బస్ ఎక్కించాను. నాకు అంతవరకే తెలుసు. నిజమా అబద్ధమా? నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఏమైనా అయ్యిందా? ఏదైతే అయ్యిందిలేండి. రేపు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారంట. అక్కడ మీ అక్కయ్య గారు దొరికితే వాళ్ళని వదిలేస్తారు, లేదంటే పాతేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఈ ఊరు తిరిగి వచ్చే అవకాశమే లేదు. రేపు బయలుదేరరా. ఎవరో ఏంటో తెలియని అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తావు? తెలుసురా. తెలుసా? ఎవరు సార్? ఎన్నాళ్ళు మనతో మాట్లాడిన అదే అమ్మాయి, మీనా. నీలకంఠ రెండో కూతురు. మైండ్ తప్పిందా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? వాళ్ళ చేతుల్లోంచి కాపాడి నీ చేతులతో చంపేయడానికా? నోరు మీరా. ఈడ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? ఆ ధైర్యం అమ్మాయికి ఉండక్కర్లేదా? ఈయన చూడటానికే భయపడింది. రేయ్, నువ్వు అనుకో నేను జరగవురా. అదిగో మనం హైదరాబాద్ బయలుదేరిపోతున్నాం. వీడు ఇంకేం చేయలేడు. పదండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని రా.
రే ఆ పెరట్లో తలుపేలేదు చూడు. ఒక్కో బండి డీజిల్ ఖర్చులకి 3,000 మొత్తం పంచేయరా. అలాగే. లెక్క తర్వాత చూద్దాం. ఆ? సరే అనే. ఏ బండికి ఎంత డబ్బు కావాలి? మళ్ళీ అమ్మాయిని చూస్తున్నారా? చూసుకొని ఎవరా చివరి చూపులు. ఇంకో 5 నిమిషాలు బండి బయలుదేరుతుంది. ఈ లవ్ స్టోరీ ఇక్కడే అండి పత్రా. ఆ బళ్ళ కూడా ఎక్కించండి. ఎక్కించు. మీరేంటి అమ్మ తల్లి, అన్ని కరెక్ట్ గా ఉంది అక్కడ? నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నావా? మనసులో ఏదైనా ఉంటే ధైర్యం చేసి చెప్పే. అప్పుడైనా మాలాంటి ఇంకో బ్యాచ్ కి ఈ కష్టాలు తప్పుతాయి. ఏంట్రా వాగుతున్నావు? అరే తప్పే ఉంది సార్, అందరం కట్టుకట్టుకుని హైదరాబాద్ వెళ్తున్నాం. ఆవిడ మనసులో ఏమైనా ఉందనుకో, గబుక్కన ఏమైనా చేస్తే మళ్ళా పట్టుకునేది మమ్మల్నేగా. అందుకే కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. తల్లి అలాంటిది ఏం లేదు కదా. అమ్మాయి గురించి పిచ్చి పిచ్చిగా వాగాడు, చంపేస్తాను అనుకున్నావు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేది కూడా మీ అమ్మాయి గురించే. ఆ. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం చేద్దామని? అసలు బుద్ధి రాదా? ఏమనుకుంటావరా? చిన్నబాయ్ అన్నయ్య మీనాన్ని కూడా బయలుదేరు. తనెందుకన్నయ్య? ఆడపిల్లరా, దాని క్షేమం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఇంకోసారి ఇంట్లో పొరపాటున కూడా ఆ తప్పు జరగనివ్వను. తీసుకురా దాన్ని. వెళ్ళి. ఏ తప్పే జరగకూడదు అనుకున్నావు, ఆ తప్పే జరుగుతుంది. అసలే నరాలు తగ్గే టెన్షన్ నుంచి బయటపడ్డాం అనుకుంటే మళ్ళీ నరకంలో తోస్తాడేంట్రా. అనుకుందంతా జరుగుద్దా ఏంటి? సుబ్బలక్ష్మి దొరికేదాకా టైం ఉంది. ఈలోగా మీనాతో ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్పిస్తా. గడప దాటిస్తేనే గాబరా పడిపోయారు. ఇప్పుడేకంగా ఊరే దాటించేస్తున్నాడు. జాగ్రత్తమ్మా. మెల్లిగా బ్రేక్ కొట్టొచ్చుగా. వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పేశారు. దొరికితే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా దొరకటం. రేయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా. నేనున్నంత కాలం వాళ్ళు దొరకరు. హలో, అక్కడ కూరగాయల బండి ఉంటుంది, దానికి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది. వచ్చేసావు రండి. వచ్చేసారా? రండి బాబు గారు, రండి రండి. మీ అన్నయ్య గారు నమస్తే. పదండి 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 పదమ్మా. వచ్చావా? నువ్వు కూడా బాగున్నారండి? నువ్వు వచ్చావా? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఏరా తాపిగా గోపి సర్లేవో మొత్తానికి సిటీలో బాగానే సెటిల్ ఎవరా తాపి? తాపి కాదు గోపి, తాపి కాంట్రాక్టర్. సర్లేవో అవును, నువ్వు ఎంత ఎత్తిదిగినా నువ్వు మా తాపి గడి, మా తాపి గడి. బాగున్నావు కదా అని దూరంగా ఉంటే అడగొచ్చుగా, మరి ఇంతగా నడపాలా? ఏదో ప్రేమ కొద్ది. ప్రేమతో నిలిపేస్తానికి ఈడన్నా పెద్ద ఫిగరా? వీళ్ళెవరు? వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే. వీళ్ళేనా వాళ్ళు? ఎరా మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా? ఎన్ని గుండెలరా మీకు? ఈడికి ఒక గుండె సార్.
ఎరా జాగ్రత్త. ఏయ్ వీళ్ళ పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండి రా. పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారా? అది కుక్కలు రా. తీసుకోమ్మా అన్నయ్య గారు. తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా? నీలాంటి కుర్రకోత ఎగరేసి పోద్దని. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. ఒకటి రెండు కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పలు హాస్టల్. అన్ని వెతకాలా? అసలే పెళ్లిళ్ళ సీజన్, ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో. అన్నయ్య ఆ గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు. అలాగే ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి. ఒరే ఇంతకీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? ఎత్తుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి.